ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతప్పులని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడింది. మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడిను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి పాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకు ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తన కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఒకనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ 13వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా వ్యక్తిగతంగా మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడు నాయనా అని మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ఇప్పటి వరకు 12 అధ్యాయాల ద్వారా నాతో మాట్లాడావు నాయన. ఈ దినం 13వ అధ్యాయం ద్వారా మీ దాసుని ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ప్రకటన గ్రంథం ప్రారంభం నుండి 12 అధ్యాయాలు ముగించుకోవడానికి సహాయం చేశారు. ఈరోజు 13వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకుని పోతుండగా ఈ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి. నాయన, నీవు మాట్లాడే దేవుడవు ప్రభువా. ఇంతవరకు ఎన్నో విషయాలు మీరు మాకు బోధించారు, మమ్మల్ని బలపరిచారు. మరింత అప్రమత్తంగా మీ రాకడ కొరకు ఎదురు చూడటానికి సంఘముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ 13వ అధ్యాయం ద్వారా మమ్మల్ని మీరు దర్శించి మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రకటన గ్రంథంలో ఇప్పటి వరకు 12 అధ్యాయాలు ముగించుకున్నాం. అంటే దాదాపు సగానికంటే ఎక్కువ మరి పుస్తకాన్ని మనం కంప్లీట్ చేశాం. డిసెంబర్ నెలలో, నవంబర్ నెల కల్లా ఈ యొక్క ప్రకటన గ్రంథం పూర్తయిపోతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఏ గ్రంథం మీద? ప్రకటన గ్రంథం మీద. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రతి అధ్యాయంలో నుండి మీరే సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకోండి. బహుశా మీరు తయారు చేసిన ప్రశ్నలే ఎగ్జామ్లో కూడా రావచ్చు.
కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాం. ప్రతి ఆదివారం ఈ అధ్యాయం చదువుకొని రమ్మని చెప్తున్నాం. మరి పోయిన వారం ఎంతమంది చదువుకొని వచ్చారు? చేయొద్దండి. 13వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 4 మాత్రమే. అంటే మిగతా వాళ్ళని చదువు రాదా? చదువు బాగా వచ్చు. మరి ఎందుకు చదవట్లేదు? దయచేసి చదువుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అలా చదవడం వల్ల మీకే మరింత అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయంలో 2 మృగాల గురించి రాయబడింది. ఎన్ని మృగాల గురించి? 2 మృగాల గురించి. ఒకవేళ మీరు ముందే చదివచ్చారనుకోండి, ఇప్పటికే మీకు చాలా వరకు అర్థమైపోతుంది. కనుక ప్రతి ఒక్కరిని కూడా చదవమని నేను ప్రోత్సహిస్తా ఉన్నా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సరే, మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 12, 13 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. ఏ త్రిత్వాన్ని? సాతాను యొక్క త్రిత్వం. దేవుని యొక్క త్రిత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయాల్లో సైతాను త్రయం, సైతాను యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయంలో ఘట సర్పము. రాసుకోండి మీ నోట్స్లో. సైతాను యొక్క త్రిత్వము. ఒకవేళ ఈ ప్రశ్న రేపు ఎగ్జామ్లో అడగొచ్చు. మొదటి వ్యక్తి ఘట సర్పము, దాని ఎదురుగా సాతాను అని రాసుకోండి. త్రిత్వములో మొదటి వ్యక్తి ఎవరు? ఘట సర్పము, డ్రాగన్. దాని ఎదురుగా సాతాను. సాతాను. త్రిత్వములో రెండవ వ్యక్తి ఎవరంటే సైతాను త్రిత్వములో ఈ 13వ అధ్యాయములో మొదటి క్రూర మృగం. ఒకసారి బైబిల్ చూడండి, మొదటి వచనం చదవండి. 13:1. 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి రావడం నేను చూశాను. క్రూర మృగము అండర్లైన్ చేసుకోండి. బీస్ట్ అంటారు ఇంగ్లీష్లో, బీస్ట్. 11వ వచనంలో ఇంకో క్రూర మృగం ఉంది, చూడండి అది. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి రావడం చూశాను. ఈ 2 క్రూర మృగాలే. కానీ 2 తేడా ఏంటి? ఒకటేమో సముద్రంలో నుండి వచ్చింది, రెండోదేమో భూమిలో. అదే మీరు ముందు ఒకసారి చదువుకొని వస్తే మీకు ఇది అర్థమైపోయేది ఆల్రెడీ. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా 2 క్రూర మృగాల గురించి తెలియజేస్తూ ఉంది. త్రిత్వములో రెండో వ్యక్తి ఎవరంటే రాసుకోండి, సముద్రములో నుండి బయటకు వచ్చిన క్రూర మృగము. ఏంటి? సముద్రములో నుండి బయటకు వచ్చిన క్రూర మృగం. దాని ఎదురుగా యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అని రాసుకోండి. ఆ క్రూర మృగం ఎవరంటే అంత్యక్రీస్తు. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటారు, అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు త్రిత్వములో రెండవ వ్యక్తి. ఏ త్రిత్వంలో? సైతాను యొక్క త్రయం. సైతాను యొక్క త్రయంలో రెండవ వ్యక్తి ఎవరంటే అంత్యక్రీస్తు. నెక్స్ట్, మూడో వ్యక్తి భూమిలో నుండి పైకి వచ్చిన క్రూర మృగము. ఏంటి? భూమిలో నుండి పైకి వచ్చిన క్రూర మృగం. దాని ఎదురుగా ఎవరి క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్త. ఎవరి క్రూర మృగం? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త. ఒకసారి చూడండి, మూడింటిని ఒకేసారి చూస్తాం మనం. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. 20వ అధ్యాయం 10వ వచనంలో ఈ మూడింటిని కూడా ఒకే వచనంలో చూపించాడు. నేను చదువుతా చూడండి. వారిని మోసపరచిన అపవాది. సర్కిల్ తీసుకోండి. వీరు ఎవడంటే సైతాను. 20:10 అగ్ని గంధకముల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగము సర్కిల్ తీసుకోండి. అది ఎవరంటే అంత్యక్రీస్తు. తర్వాత అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. మూడో వ్యక్తి ఎవరు? అబద్ధ ప్రవక్త. వినండి ప్రియులరా, వీళ్ళ ముగ్గురు కూడా దైవికమైన త్రిత్వానికి కౌంటర్ ఫీట్గా ఉన్నారు. కౌంటర్ ఫీట్ అంటే నకిలీ. సైతాను తండ్రి అయిన దేవుడికి నకిలీ వాడుగా ఉన్నాడు. అంత్యక్రీస్తు యేసుక్రీస్తుకి నకిలీ క్రీస్తుగా ఉన్నాడు. అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్మ దేవునికి నకిలీ ప్రవక్తగా ఉన్నాడు. అర్థమైందా? ఈ మూడు. సైతాను ఎవరికి నకిలీ? తండ్రి అయిన
దేవునికి. అంత్యక్రీస్తు ఎవరికి నకిలీగా ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. మరి అబద్ధ ప్రవక్త ఎవరికి నకిలీగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవునికి. నిజానికి ఈ ముగ్గురు ఒరిజినల్ కాదు, జస్ట్ ఫాలో అవుతూ ఉంటారనమాట. నేనే దేవుణ్ణి అంటాడు అపవాది సైతాన్. నేనే క్రీస్తుని అంటాడు ఎవరు? అంత్యక్రీస్తు. నేనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటాడు అబద్ధ ప్రవక్త. కనుక ఈ త్రిత్వము, సైతాను యొక్క త్రిత్వాన్ని 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఏమేంటవి? 12, 13. 12, 13 అధ్యాయాల్లో సైతాను యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. ఇది మరి ఇంట్రొడక్షన్. ఓకే, నెంబర్ 1. మొట్టమొదటిగా ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా చూడబోతున్నాం. 1 నుంచి 10 వచనాల వరకు ఉన్నటువంటి భాగానికి ఏ మృగం అది? సముద్రములో నుండి పైకి వచ్చిన క్రూర మృగం. దాని పేరేం పేరు? అంత్యక్రీస్తు. రాసుకోండి. ఎవరదు? అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు గురించి వివరణలోకి వెళ్లే ముందుగా అసలు అంత్యక్రీస్తు గురించి కొన్ని విషయాలు చెప్తా, జాగ్రత్తగా గమనించండి. మహాశ్రమల కాలం మొత్తం ఎన్ని సంవత్సరాలు తెలీదా? 7 సంవత్సరాలు. మహాశ్రమల కాలం మొత్తం సంవత్సరాలు ఎన్ని? 7. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో అంత్యక్రీస్తు ఎలా కనబడతాడంటే శాంతి దూతగా కనబడతాడు. ఇది పాయింట్ నెంబర్ 1. అంత్యక్రీస్తు గురించి ఏమైనా మీరు రాయాలనుకుంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో అంత్యక్రీస్తు ఎలా కనబడతాడు మనకి? శాంతి దూతగా, శాంతి 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 అని ప్రచారం చేస్తూ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఈవెన్ ఇశ్రాయేలీలకి, అరబ్బులకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తాడు. ఐక్యరాజ్య సమితిలో ప్రవేశిస్తాడు. ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య సమాధానం తీసుకొస్తాడు. అందరినీ కలిపేస్తాడు. ఇశ్రాయేలీలతో ఒక వాగ్దానం చేస్తాడు, మీరు భయపడబాకండి, నేనున్నాను అని అంటూ అందరినీ కూడా తన చేతి కిందకి తీసుకొని వస్తాడు. ఎవరు? అంత్యక్రీస్తు. 2. 3.5 సంవత్సరాలు అయిపోగానే అంత్యక్రీస్తు అసలు రూపం బయటపడింది అన్నమాట. అంత్యక్రీస్తు యొక్క అసలు రూపం బయటపడి, ఏమిటి అసలు స్వరూపం అంటే నేనే దేవుణ్ణని ప్రచారం చేసుకుంటాడు. ఎవరు? నేనే దేవుణ్ణని ప్రచారం చేస్తాడు. అంతేకాదు, నేనే దేవుణ్ణని పోయి దేవాలయంలో కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? పోయి దేవాలయంలో కూర్చుంటాడు. అంత్యక్రీస్తు గురించి పౌలు గారు మరి యోహాను కంటే ముందుగానే బైబిల్ గ్రంథంలో రాశాడు. 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ తీయండి అందరూ. 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి నుంచి 12 వచనాలలో అంత్యక్రీస్తు రాకడ ఎలా ఉండదో పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాశాడు. చూడండి, తీసారు అందరూ? దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఈ 12 వచనాల్లో అంత్యక్రీస్తుకి పౌలు గారు పెట్టిన పేరేంటంటే పాప పురుషుడు అని పేరు పెట్టాడు. ఏం పురుషుడు అంట? పాప పురుషుడు. చూడండి 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. 2వ రాకడ ఎప్పుడు వస్తుందంటే అంత్యక్రీస్తు వచ్చిన తర్వాతే. అంటే ముందు సంఘం ఎత్తబడుతుంది, తర్వాత ఎవరు వస్తారు? అంత్యక్రీస్తు వస్తాడు. 7 సంవత్సరాల తర్వాత 2వసారి యేసుక్రీస్తు లోకానికి వస్తాడు. తర్వాత చూడండి 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరిస్తాడు. అంత్యక్రీస్తు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. దేవుణ్ణి ఎదిరిస్తాడు. ఎదిరించి ఏం చేస్తాడు? దానికి అంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును. వచ్చి దేవాలయంలో సింహాసనం ఉంటే ఆ కుర్చీలో కూర్చుంటాడు వీడు. ఎవడు వీడు? అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అని చెప్తూ ఉన్నాడు. 8వ వచనం. అప్పుడు ఆ కర్మ విరోధి, ఇంకో పేరు పెట్టాడు అంత్యక్రీస్తుకి. ఏ విరోధి అంట?
ధర్మ విరోధి అంటే అధర్మం వాడి జీవితంలో ఉంటుంది. ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. వీడు విర్రవీగేది 3.5 సంవత్సరాలే. ఆఫ్టర్ 3.5 years, 3.5 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి ఊపిరితో వాడిని నాశనం చేస్తాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత్యక్రీస్తు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటాడు కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. త్వరలోనే వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తెల్ల గుర్రం మీద వచ్చి వాడిని నాశనం చేస్తాడని మరి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇది అంత్యక్రీస్తు యొక్క నాశనం. చూద్దాం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ అంత్యక్రీస్తు యొక్క అంతం గురించి వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉన్నట్టు చూశాను. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు. ఈయనెవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 18వ వచనం 17, 18. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండడు చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి 19వ వచనం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో, అంటే ఎవరితో? ప్రభు అయిన యేసుక్రీస్తుతో, ఆయన సైన్యముతో యుద్ధము చేయడానికి ఆ క్రూర మృగము, అంటే ఇక్కడ ఎవరంటే అంత్యక్రీస్తు. క్రూర మృగం అంటే ఇక్కడ ఎవరు? భూరాజులు వారి సైన్యము కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి, అండర్లైన్ చేసుకోండి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళిద్దరిని బంధించేస్తాడు. ఎవరెవరిని? అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని బంధించి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడి. ఇది అంత్యక్రీస్తు యొక్క అంతం. ఇప్పుడు దాకా నేను కొన్ని విషయాలు చెప్పాను. అంత్యక్రీస్తు యొక్క ఆరంభం, అంత్యక్రీస్తు యొక్క ఎదుగుదల, అంత్యక్రీస్తు యొక్క అంతం. మొదటి 3.5 సంవత్సరాలలో అంత్యక్రీస్తు శాంతి దూతగా ప్రవేశిస్తాడు. అది మొదటి సంగతి. ప్రపంచమంతా తన యొక్క ఆధిపత్యంలోకి తీసుకొచ్చుకుంటాడు. ఆ తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాల్లో అంత్యక్రీస్తు పాలన చాలా ఘోరంగా ఉంటుంది. వాడు నేనే దేవుణ్ణని దేవాలయంలో కూర్చొని ప్రజలందరినీ మోసం చేసి ప్రజల చేత పూజింపబడతాడు. వాడిని ఆరాధిస్తారు. వీడే అసలైన క్రీస్తు అనుకొని ప్రజలు మోసపోయి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది భయంతో ఆరాధిస్తూ ఉంటారు. అది ఎంతో కాలం జరగదు. వాడి యొక్క ఆరాటం, పోరాటం, వాడి ఎదుగుదల కేవలం ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలే. ఆఫ్టర్ 3.5 years పరలోకం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు తెల్ల గుర్రం మీద ఈ భూలోకానికి వచ్చి అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని ఇద్దరిని కూడా నాశనం చేసి అగ్నిగుండములో పడవేస్తాడు. ఆ విధంగా వాడిని నాశనం చేస్తాడు. వాడిని అగ్నిగుండంలో బంధించి వేసి 1000 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలన చేస్తాడు. తర్వాత చూడండి ఏమైందో. 10వ వచనం 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గుండములో పడవేయబడును. అచ్చగా క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఆల్రెడీ ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు ఏం చేయబడతారు? బాధింపబడతారు. ఇది అంత్యక్రీస్తు గురించినటువంటి కొన్ని విషయాలు. సరే, ఈరోజు మనం 13వ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13వ అధ్యాయము 2 భాగాలుగా మనం చూడబోతున్నాం. ఎన్ని భాగాలు? 2 భాగాలు. 1 నుంచి 10 వచనాలలో సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగము, బ్రాకెట్లో ఏం పేరు రాసుకోవాలి? అంత్యక్రీస్తు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యాంటీ క్రైస్ట్ అని రాసుకోవాలి. ఏంటది? యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అని అంటే అర్థం 2 రకాల అర్థాలు ఉన్నాయి. అంత్యక్రీస్తు అంటే ఎన్ని అర్థాలు? 2 రకాల అర్థాలు రాసుకోండి. 1వ అర్థం ఏంటంటే క్రీస్తుకు వ్యతిరేకి. మొట్టమొదటి అర్థం ఏంటి? క్రీస్తుకి. అందుకని ఇంగ్లీష్లో యాంటీ అనే పదం వాడాడు. యాంటీ అంటే వ్యతిరేకి. యాంటీ అంటే ఏంటి? వ్యతిరేక. యాంటోనమ్, సినానమ్. యాంటోనమ్స్ అంటే ఏంటి? వ్యతిరేక పదాలు. యాంటీ క్రైస్ట్, క్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేసేవాడు. రెండవది యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అంటే రెండో అర్థం ఏంటంటే క్రీస్తుకు నకిలీవాడు. అంటే క్రీస్తులాగా నటించేవాడు, కానీ క్రీస్తు కాదు, కానీ క్రీస్తులాగా బిహేవ్ చేసేవాడు. అంటే అంత్యక్రీస్తుకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. రెండవది, క్రీస్తులాగా కూడా
ప్రవర్తిస్తాడు. వినండి ప్రియులారా, 1 నుంచి 11 వచనాలలో 10 వచనాల్లో అంత్యక్రీస్తు యొక్క మొదటి రూపం అంటే ఏంటి? క్రీస్తుకు వ్యతిరేక రూపం. 11 నుంచి 18 వచనాల్లో అంత్యక్రీస్తు యొక్క నకిలీ రూపం అంటే క్రీస్తు లాగా కనబడతాడు, కానీ క్రీస్తు మాత్రం కాదు. కనుక ఈ అధ్యాయంలో అంత్యక్రీస్తు యొక్క 2 రూపాలని మనం చూడొచ్చు. మొదటి రూపమేమో క్రీస్తుకు వ్యతిరేకి. చెప్పాలి ఆన్సర్. మొదటి రూపం ఏంటి? క్రీస్తుకి వ్యతిరేకి. అది 1 నుంచి 10 వచనాలు. 11వ వచనం నుంచి 18వ వచనం వరకు అబద్ధ ప్రవక్త వేషంలో వస్తాడు. ఇదేమో క్రీస్తుకు నకిలీగా కనబడతాడు, క్రీస్తులాగే కనబడతాడు. క్రీస్తు గొర్రెపిల్లకి కనపడితే వీడు కూడా గొర్రెపిల్లలాగానే కనబడతాడు, కానీ గొర్రెపిల్ల కాదు. గొర్రె చర్మము ధరించిన తోడేలు. ఏంటి? గొర్రె చర్మము ధరించిన తోడేలు. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ముందుగానే హెచ్చరించాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, గొర్రె వలె వస్తారు, గొర్రె చర్మం వలె వస్తారు. గొర్రె చర్మం ధరించి గొర్రెల్లా కనపడతారు, కానీ గొర్రెలు కాదు, వాళ్ళు క్రూరమైన తోడేళ్లని 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే ప్రవచించాడు. కనుక అంత్యక్రీస్తు యొక్క 2 రూపాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. మొట్టమొదటిగా క్రీస్తు వ్యతిరేక రూపాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. 1 నుంచి 10 వచనాలు. ఈ 1 నుంచి 10 వచనాలని నేను 5 భాగాలుగా చూడబోతున్నాం. ఎన్ని భాగాలు? 5. వరుసగా రాసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెంబర్ 1, హిస్ పిక్చర్, అతని రూపము. అతడు అంటే ఇక్కడ అంత్యక్రీస్తు. ఇక నేను అంత్యక్రీస్తు అనే పదం వాడను, అతడు అనే పదం వాడుతూ ఉంటాను. అతని యొక్క రూపం. 1, 2 వచనాలు త్వరగా రాసుకోవాలి. హిజ్ పిక్చర్, అతని యొక్క రూపము. 2, హిజ్ అథారిటీ, అతనికి ఇవ్వబడిన అధికారము. అతనికి ఇవ్వబడిన అధికారం. ఇది 2, 3 వచనాలు. 2, 3 వచనాలు. 3, హిజ్ అడోరేషన్. హిజ్ అడోరేషన్, అతనిని పూజించుట, అతడు పూజింపబడుట. అతడు పూజింపబడుట 4వ వచనంలో ఉన్నది. నెక్స్ట్ 4వది, హిజ్ ఆరోగెన్స్, ప్రౌడ్నెస్. హిజ్ ఆరోగెన్స్, అతని గర్వం, అతని యొక్క గర్వం. 5, 6 వచనాలు. 5, 6 వచనాలు. 5వది, హిజ్ వార్, అతని యొక్క యుద్ధం, అతడు చేసే యుద్ధం. హిజ్ వార్. 7 నుంచి 10 వచనాలు. 7 నుండి 10 వచనాలు. అంత్యక్రీస్తు గురించి ఈ 10 వచనాల్లో అంత్యక్రీస్తు యొక్క మొదటి రూపం అంటే క్రీస్తుకు వ్యతిరేక రూపాన్ని 5 భాగాలుగా మనం చూడబోతున్నాం. ఎన్ని భాగాలు? 5. చెప్పండి వరుసగా. 1, అతని రూపము, హిజ్ పిక్చర్. 2వది, హిజ్ అథారిటీ, అతనికి ఇవ్వబడిన అధికారం. 3వది, హిజ్ అడోరేషన్, అతడు ప్రజల చేత పూజింపబడుట. 4వది, హిజ్ ఆరోగెన్స్, అతని యొక్క గర్వం. 5వది, హిజ్ వార్, అతడు చేసేటువంటి యుద్ధాలు. ఇన్ని భాగాలుగా మనం ఈరోజు ఈ మొదటి భాగాన్ని మనం చూడబోతున్నాం. నెంబర్ 1, మొట్టమొదటిది హిజ్ పిక్చర్. అతని రూపం ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. చూడండి, అతని రూపము 1వ వచనం 2వ వచనంలో రాయబడింది. నేను చదువుతా చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1, 2 వచనాలు జాగ్రత్త గమనించండి. అతని రూపం ఎలా ఉందంటే 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము. ఈ మృగము రూపం ఎలా ఉందంటే తలకాయలేమో 7, కొమ్ములన్నీ 10. రాసుకోండి మీ నోట్స్లో. ఈ అంత్యక్రీస్తుకి కొమ్ములేమో 10. ఇటువైపు 1, 2, 3, 4, 5. తలకాయలు ఎన్ని ఉన్నాయి? 7 తలకాయలు ఉన్నాయి. 7 తలలు, 10 కొమ్ములు. తర్వాత చూడండి, దాని కొమ్ముల మీద 10 కిరీటాలు ఉండెను. యాక్చువల్లీ ఏడన్నా తలల మీద ఉంటాయి కిరీటాలు, కానీ ఈ మృగానికి తల మీద లేదు కిరీటం. ఎక్కడుంది? కొమ్ముల మీద. కొమ్ముకు కిరీటం ఉందండి. తర్వాత దాని తలల మీదేమో దేవదూషణకరమైన పేర్లు ఉండేది. ఒక్కొక్క దాని నొసల మీద పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే దేవదూషణ, అంటే దేవుణ్ణి దూషించడం.
సింపుల్గా దేవదూషణ ఏంటంటే నేనే దేవుణ్ణి అనే పేరు అన్నమాట. నేనే దేవుణ్ణి అంటే చాలు, నువ్వేం చేసినట్టు దేవుణ్ణి దూషించినట్టు. నేనే దేవుణ్ణి అనేటువంటి పేర్లు తలల మీద ఉన్నాయి. రెండవ వచనం, నేను చూసిన ఆ మృగం ఎలా ఉందంటే చిరతపులిలాగా ఉందంట. లెబ్బర్, దాని రూపం ఎలా ఉంది చూడటానికి? బాడీ అంతా కూడా చిరతపులి. దాని పాదములు ఎలుగుబంటి పాదాలు. చిరతపులి సర్కిల్ తీసుకోండి. కాళ్ళు ఎట్లా ఉన్నాయంట? అరికాళ్ళు ఎలుగుబంటి కాళ్ళు. నోరు తెరిస్తే అది సింహపు నోరు, నోరేమో సింహం. బాడీ అంతా చిరతపులి. బహుశా అసలు దీన్ని చూస్తేనే భయపడిపోతాం మనం, అంత ఘోరంగా ఉంది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చారు. జాగ్రత్తగా గమనించండి, వీటి అర్థాలు చెప్తాను, త్వరగా రాసుకోనండి. మొదటిగా, వాడు సముద్రములో నుంచి బయటకు వచ్చాడు. అది మొదటి. సముద్రము అంటే ఈ ప్రపంచము. సముద్రం అంటే ఏంటి? ప్రపంచ రాజ్యాలు, లోకములో ఉన్నటువంటి మనుషులు. సముద్రం అంటే ఏంటి? నిజంగా సముద్రం కాదు, ఈ లోకములో నుండి వాడు తయారయ్యాడనమాట. ఈ లోకములో నుండి బయటకు వచ్చాడు. 10 కొమ్ములు, దాని మీద కిరీటాలు, అంటే 10 రాజ్యాలు. 10 కొమ్ములు అంటే ఏంటి? 10 రాజ్యాలు. 10 కింగ్డమ్. ఈ విషయాన్ని దానియేలు ప్రవక్త తన ప్రవచనంలో ముందుగానే రాశాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను, దయచేసి చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం తెరిచిపెట్టుకోండి, ప్రతిసారి మనం దాన్ని చూస్తాం ఈరోజు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను నేను. 7:24 అండర్లైన్ చేసుకోండి పెన్నుతోటి. 7:24. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుంచి పుట్టబోయే 10 మంది రాజులను సూచించుతున్నది. అండర్లైన్ చేసుకోండి. 10 కొమ్ములు అంటే ఏంటంట? 10 రాజ్యాలు. అంటే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాలన్నిటినీ కూడా అంత్యక్రీస్తు తన చేతిలోకి తీసుకుంటాడు. అమెరికా ఉంది అగ్రరాజ్యం, చైనా, లేక సోవియట్ రష్యా, ఆస్ట్రేలియా, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలని, ఆ రాజ్యాలన్నిటినీ కూడా 10 కింగ్డమ్స్ని తన హ్యాండ్లోకి తీసుకుంటాడు. ఎవరు? అంత్యక్రీస్తు. ఆ కొమ్ము మీద కిరీటం ఉందంటే అర్థం ఏంటంటే అది నిజంగా కొమ్ములు కాదు, 10 కొమ్ములు 10 రాజ్యాలు అని దానియేలు తన ప్రవచనంలో ముందుగానే ప్రవచించాడు. దానియేలు మాత్రమే కాదు, యోహాను కూడా ప్రకటన గ్రంథంలో మరొక చోట దీని మీనింగ్ రాశాడు. 17:12 చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. అండర్లైన్ చేసుకోండి. కాబట్టి 10 కొమ్ములు అంటే ఏంటి? అర్థమైందా? 10 రాజ్యాలు, ఆ రాజ్యాలను పరిపాలించే 10 మంది రాజులు. రైట్. నెక్స్ట్, మూడవది, ఈ హ్యాడ్ 7 హెడ్స్. వాడికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. 7 తలలు అంటే ఏంటో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు రాయబడ్డాయి. చదవండి. 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఓకే. ఆ 7 తలలు 7 కొండలంట. చాలు 7 తలలు ఏంటంట? 7 కొండలు. 7 కొండలు అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఆ 7 కొండలు ఏంటి? 7 రాజులు. అర్థమైందా ఇప్పుడు? 7 తలకాయలంటే ఏంటి? 7 రాజులు. 10 + 7 ఎంత? 17 రాజ్యాలను తన చేతిలోకి తీసుకుంటాడు. ఇక మీరు ఊహించండి, ప్రపంచమంతా తన గుప్పెట్లోకి పెట్టుకుంటాడు. ఎవరు? అంత్యక్రీస్తు. దీనికోసం 3.5 సంవత్సరాలు కష్టపడతాడు. శాంతి దూతగా ఉండి ఇంత గొప్ప రాజుగా, ఇంత గొప్ప అధినేతగా అంత్యక్రీస్తు తయారవుతాడు. నెక్స్ట్, 4వది, దాని తల మీద, ప్రతి 7 తలల తల మీద దేవదూషణ నామాలు ఉన్నాయన్నాడు కదా. దేవదూషణ అంటే అర్థం ఏంటి రాసుకోండి. దేవదూషణ అంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకోవడం. ఏంటి? నేనే దేవుణ్ణి. 2వ వచనంలో దాని యొక్క రూపము 3 జంతువులను చూపిస్తా ఉన్నాడు. ఎన్ని జంతువులు అవి చెప్పగలరా? చూడకుండా ఇందాక చెప్పా. శరీరం ఎలా ఉంది? చిరతపులి. పాదాలు ఎట్లా ఉన్నాయి? ఎలుగుబంటి పాదాలు. తర్వాత నోరు ఎట్లా ఉంది? సింహం.
దీని గురించి దానియేలు తన ప్రవచనంలో చెప్పాడు. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నా నేను. చూడండి, అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. 4 జంతువులు, సర్కిల్ తీసుకోండి. ఎన్ని జంతువులు? 4. 4వ వచనంలో మొదటిది సింహమును పోలినది. రాసుకోండి. మొట్టమొదటి జంతువు ఏంటంటే సింహము. దాని ఎదురుగా రాసుకోండి. సింహము అంటే బబులోను సామ్రాజ్యము. సింహం అంటే ఏ సామ్రాజ్యం? బబులోను సామ్రాజ్యం. తర్వాత 5వ వచనం, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. ఎలుగుబంటే అంటే మాదీయ పారసీక సామ్రాజ్యం. మాదీయ పారసీక సామ్రాజ్యం, అది సెకండ్ కింగ్డమ్. 6వ వచనములో అటు తరువాత చిరతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. చిరతపులి అంటే గ్రీకు సామ్రాజ్యం. చిరతపులి అంటే ఏ సామ్రాజ్యం? అంటే తన దర్శనములో దానియేలు జరగబోయేటువంటి భవిష్యత్తు గురించి అప్పుడే ప్రవచించాడు. బబులోను సామ్రాజ్యం సింహం అంటే, ఎలుగుబంటి అంటే మాదీయ పారసీక సామ్రాజ్యం. చిరతపులి అంటే ఏ సామ్రాజ్యం? గ్రీకు సామ్రాజ్యం. ఇక 4వ జంతువు ఎట్లా ఉందో చూడండి. చాలా ఘోరమైన జంతువు అది. 7వ వచనం చదవండి ఎవరైనా. నేను చూస్తూ ఉండగా అబ్బో, ఈ జంతువు అసలు వర్ణించలేకపోతున్నాను. ఇది ఎలా ఉందంటే, ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి నాకు కనపడింది. ఇదే అంత్యక్రీస్తు. రాసుకోండి. ఇది ఏ సామ్రాజ్యం? అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యం. 3.5 సంవత్సరాలు, 3.5 years. ఇది ఎలా ఉందంట? ఘోరమును భయంకరంగా ఉంది. దానియేలుకి అసలు అర్థం కాలేదు ఇదేంటో. దానియేలు చూశాడు కానీ దర్శనంలో ఇదేం జంతువురా బాబు, దానికి పేరు పెట్టలేకపోయాడు. మొదటిదేమో సింహంలా కనపడింది, రెండోది ఎలుగుబంటిలా కనపడింది, మూడోది చిరతపుల్లా కనపడింది, 4వ జంతువు ఏంటో ఆయన ఊహించలేకపోయాడు. ఎందుకంటే అది మరీ ఘోరంగా ఉంది. ఇంకెలా ఉంది? భయంకరంగా ఉంది. ఆ జంతువే అంత్యక్రీస్తు పరిపాలన. ఎవరి సామ్రాజ్యం? అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యం. సరే, మళ్ళీ మన టెక్స్ట్లోకి రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ అంత్యక్రీస్తు యొక్క రూపం ఎలా ఉందంటే, అంత్యక్రీస్తు యొక్క రూపము బాడీ అంతా చిరుతపుల్లాగా ఉంది. పాదాలు ఎలుగుబంటి పాదాల్లా ఉన్నాయి. ముఖం ఎలా ఉంది? సింహం. ప్రియులారా, ఈ వర్ణనకు సాదృశ్యం ఏంటో చెప్పనా? జాగ్రత్తగా గమనించండి. అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో ఈ 3 జంతువుల లక్షణాలు ఉన్నాయన్నమాట. ఎన్ని జంతువుల లక్షణాలు? రాసుకోండి. సింహము క్రూరత్వానికి సాదృశ్యం. సింహం దేనికి సాదృశ్యం? సింహం ముందు నిలబడ్డావు నువ్వు, అది ఊరుకుంటుందా? నేను తింటే కానీ పోదని. అంత క్రూరమైన జంతువు. అంటే వీడి పరిపాలన ఎలా ఉండబోతుంది? చాలా క్రూరంగా ఉండబోతుంది. రెండో జంతువు ఏంటి? పాదాలు ఎట్లా ఉన్నాయి? ఎలుగుబంటి పాదములు. ఎలుగుబంటి అంటే బలమైన జంతువు. అంటే అతని పరిపాలనలో చాలా శక్తి, బలం వాడుకుంటుంది. ఇదంతా సైతానే ఇచ్చాడు బలం. చిరతపులి దేనికి సాదృశ్యం చెప్పగలరు ఎవరైనా? పరిగెత్తడానికి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు మీరు. చాలా వేగంగా పరిగెత్తే జంతువు ఏంటంటే, మీరు యానిమల్ ప్లానెట్లో కానీ వాటిలో టీవీలో చూస్తుంటారు, చిరతపులి అంత స్పీడ్గా ఏది కూడా పరిగెత్తలేదు అడవిలో. రాసుకోండి. అది వేగానికి, అంటే అంత్యక్రీస్తు అంత వేగంగా డెవలప్ అవుతాడు అన్నమాట. అంత వేగంగా 3.5 సంవత్సరాల్లో ప్రపంచమంతా తన చేతి కింద తీసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు అమెరికా సామ్రాజ్యం ప్రపంచంలో అగ్రరాజ్యంగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. కానీ అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాల కాలంలో ప్రపంచం తన గుప్పెట్లో అంత వేగంగా పెట్టుకుంటాడు. కాబట్టి ఈ 3 జంతువుల లక్షణాలు కూడా అంత్యక్రీస్తు యొక్క క్యారెక్టర్లో ఇమిడి ఉన్నాయి అంటానికి ఈ జంతువు యొక్క రూపాన్ని మనం చూడవచ్చు. నెంబర్ 2, రెండో పాయింట్ చెప్పగలరా? హిజ్ అథారిటీ, అతని యొక్క అధికారం. అతనికి ఎలాంటి అధికారం ఉందో చూద్దాం మనం. 2వ వచనం,
మరలా రండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం మధ్యలో నుంచి చదువుతున్నాం. దానికి ఆ ఘటసర్పము తన బలమును అండర్లైన్ చేసుకోండి, తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాడు. చూసారా, ఈ బలం, ఈ అధికారం ఈ అంత్యక్రీస్తుకి ఎవరిచ్చారంట? సైతానే ఇచ్చాడు. సైతాను రూపమే ఇది. ఎవరి రూపం ఇది? సైతానే అంత్యక్రీస్తుగా బయటకు వచ్చేసాడు. అంతే, అంత్యక్రీస్తుగా బయటకు వచ్చేసాడు. 3వ వచనం, దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను. 7 తలకాయలు ఉన్నాయి కదా, ఒక తలకాయకి మస్తు దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలి మానిపోయింది. చూడండి 3వ వచనం, చావు దెబ్బ తగిలి ఏమైపోయింది? అది మానిపోయింది. ఈ చావు దెబ్బ గురించి అక్కడక్కడ ఈ అధ్యాయంలో రాయబడింది. దాన్ని మనం చూద్దాం. దాని ఇంగ్లీష్ బైబిల్లో ఏం పదం వాడాడంటే ఫ్యాటల్ వూండ్ అనే పదం వాడాడు. 12వ వచనం చూడండి, ఆ మొదటి ఘోర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. చావు దెబ్బ తగిలి బాగుపడింది. ఇందాకేమో చావు దెబ్బ తగిలి మానిపోయింది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చావు దెబ్బ తగిలి బాగుపడింది. ఫ్యాటల్ వూండ్ హీల్డ్. 14వ వచనం చూడండి, కత్తి దెబ్బ తిని బ్రతికింది. ఈ అంత్యక్రీస్తు అర్థమైందా మీకు? చావు దెబ్బ తగిలి మానిపోయింది అన్నాడు 3వ వచనంలో. 12వ వచనంలో చావు దెబ్బ తగిలి బాగుపడింది అన్నాడు. 14వ వచనంలో కత్తి దెబ్బ తగిలి ఏమైందంట? బ్రతికిందన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ అంత్యక్రీస్తు చచ్చి మళ్ళీ బ్రతికినట్టుగా ప్రజలకి ఒక పిక్చర్ చేశాడు. అంత్యక్రీస్తు చచ్చిపోయి మళ్ళీ ప్రజలందరూ ఏమనుకున్నారు? అబ్బా, అంత్యక్రీస్తు చనిపోయి అసలు క్రీస్తు లేచినట్టుగా లేచాడు. ఇందాక చెప్పే కదా, వీడు నకిలీ క్రీస్తు అన్నమాట. ఏ క్రీస్తు? క్రీస్తు ఏ విధంగా పునరుద్ధరణే తిరిగి లేచాడు. అంతకుముందు 3.5 సంవత్సరాలలో 2 సాక్షులు చనిపోయి ఏమైపోయారు? తిరిగి లేచినట్టుగా అంత్యక్రీస్తు ఒక పిక్చర్ ఇచ్చేస్తాడు సమాజ ప్రపంచం అంతటికి. తాను చనిపోయి తిరిగి లేచినట్టుగా చూస్తారు. ఇక చూడండి, ఈ వార్త ప్రచారం అవ్వగానే ప్రజలందరూ కూడా అంత్యక్రీస్తుని హైలైట్ చేస్తున్నారన్నమాట. 3వ పాయింట్లోకి వచ్చేద్దాం. హిస్ అడోరేషన్, అతన్ని పూజించుట. ప్రజలందరూ కూడా అంత్యక్రీస్తుని పూజిస్తా ఉన్నారు. ఎందుకు పూజిస్తున్నారంటే ఎందుకో చూడండి 14వ వచనం, కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయాలని ఆ భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వల్ల భూనివాసులని మోసపుచ్చుచున్నది. 4వ వచనం చూడండి, 3-4 వచనాలు. చావు దెబ్బ తగిలినట్టుండెను, చావు దెబ్బ మానిపోయాను గనుక. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. చావు దెబ్బ ఏమైపోయింది అంటే అంత్యక్రీస్తు సత్య మళ్ళా బ్రతికినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు కనుక, ఆ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడు కనుక పూజనులు అందరూ కూడా మృగము వెంట వెళుతూ ఆశ్చర్యపడుతున్నారు. అబ్బా, ఏమి శక్తి, ఏమి మహిమ అని అందరూ ఏమైపోతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. అంటే దెబ్బ తగిలి మానిపోయింది. దెబ్బ తగిలి 3 మాటలు మర్చిపోయారా? బాగుపడింది, దెబ్బ తగిలి బ్రతికింది. మళ్ళీ చెప్పండి ఒకసారి. దెబ్బ తగిలి మానిపోయింది, దెబ్బ తగిలి బాగుపడింది, దెబ్బ తగిలి బ్రతికింది. పూజలు అందరూ ప్రపంచమంతా వండర్ అయిపోయారు. వండర్ ఆశ్చర్యపోతున్నారు. 4వ వచనం, ఆ మృగమునికి అధికారం ఇచ్చినందున వారు ఆ ఘటసత్వానికి నమస్కారం చేసిరి. తత్వలేక అందరూ ఏం చేశారంటే ఇప్పుడు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఎవరిని? అంత్యక్రీస్తు ఆరాధన. ప్రజలందరూ కూడా అంత్యక్రీస్తుని పూజించడం మొదలుపెట్టారు. అది 5వ వచనంలో మనం చూసాం. అంత్యక్రీస్తు ఆరాధన. ప్రజలందరూ కూడా అంత్యక్రీస్తుని పూజిస్తూ ఉన్నారు. ఇక పూజిస్తూ ఉండేసరికి వాడి గర్వం వచ్చేసింది. అసలు నేను పూజింపబడాలనే కోరిక సైతానికి పరలోకంలో ఉన్నప్పటి నుంచి ఉంది. లూసిఫర్ అనేటువంటి ఈ దేవదూత అసలు దేవుడి మీద ఎందుకు తిరుగుబాటు చేశాడు తెలుసా మీకు? ఎప్పుడు మనం నిలబడి పరిశుద్ధులు ఈ దేవుణ్ణి పూజించడమేనా? నన్నెవరు పూజిస్తారు, నన్ను ఎవరు పూజించట్లేదే అని ఒక దురాలోచన వాడికి కలిగింది. ఎవరికి? సైతానికి, లూసిఫర్కి.
ఎప్పుడైతే ఈ గర్వపు ఆలోచన సైతానికి వచ్చిందో దేవుడు సైతానుని అతని అనుచరుల్ని భూలోకానికి తొక్కేశాడు. నేను బిఏలో ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఇంగ్లీష్ లిటరేచర్లో జాన్ మిల్టన్ అనేటువంటి గుడ్ ఆయన ఉన్నాడు, బ్లైండ్. ఎవరైనా జాన్ మిల్టన్. ఆయన ద ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తకం రాశాడు. ఆయన గుడ్డోడే కానీ గుడ్డైనే కానీ ఆదికాండం అంతా చదివి పరదైసుని కోల్పోయాను అనేటువంటి పుస్తకం నవల్ రాశాడు. దాని పేరేం పేరు? ప్యారడైజ్ లాస్ట్. దానిలో సైతాన్ ఏమంటాడో తెలుసా? భలే రాశాడు అసలు జాన్ మిల్టన్. అసలు అది చదివితే అసలు ఆయన నిజంగా గుడ్డోడే అనిపిస్తుంది. గుడ్డివాడే కానీ దేవుడి వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వాడు. నరకంలో సైతాను సింహాసనం మీద కూర్చున్నాడంట. ఎక్కడ? నరకంలో. అందరూ బాధపడతా ఉన్నారు సైతాన్లన్నీ. అరే మనం పరలోకాన్ని కోల్పోయామని బాధపడుతుంటే సైతాన్ అంటాడంట వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అరే పిచ్చోళ్ళారా ఏం కోల్పోయావురా, మనము పరలోకాన్ని కోల్పోయామని బాధపడతారెందుకు? నరకంలో రాజునయ్యా నేను, సంతోషించండి అంటాడంట. నరకంలో నేనేమయ్యాను? రాజునయ్యా. జాన్ మిల్టన్ అసలు ఆ నవల చదవటం మొదలు పెడితే అసలు వదిలిపెట్ట బుద్ధి కాదన్న. ఏం కోల్పోయావురా మనం? ఏం కోల్పోయాం? ఆ పరలోకంలో బానిసగా బ్రతికే కంటే నరకంలో రాజుగా బతకడమే మంచిది. ఆ పరలోకంలో పూజించే కంటే దేవుణ్ణి ఇక్కడ పూజింపబడటమే మంచిదని వాడు సంతోషించి కంపిలేస్తా ఉంటాడు సైతాన్. సో ఇది జాన్ మిల్టన్ యొక్క ఇమాజినేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే పరలోకం నుండి కూడా సైతానికి ఒక ఆలోచన ఉంది, నన్ను ఏం చేయాలి? ప్రజలందరూ పూజించాలని. భూలోకంలో ఒకసారి ఇలాంటి కోరిక కలిగింది సైతానికి. చెప్పగలరు ఎవరైనా? పాస్టమ్మ గారు చెప్పకూడదు, ప్రతిసారి పాస్టమ్మ గారు ఆన్సర్లు చెబుతున్నారు. పరలోకంలో ఒకసారి కోరిక కలిగింది, అందుకని అక్కడి నుంచి దబ్బీమని కింద పడ్డాడు. భూలోకంలో కూడా తనని పూజించాలని ఇప్పుడు కాదు కానీ ఇంత ముందు ఒకసారి జరిగింది. మత్తయి సువార్తలో చెప్పమ్మా, సందర్భం చెప్పాలి. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభుతో ఏమన్నాడు? ఒక్కసారి నాకు మొక్కావంటే ఈ లోక రాజ్యాలన్నీ నీకు. వాడికి మొదటి నుంచి నన్ను అందరూ పూజించాలనే కోరిక ఉంది వాడికి. ఎవరికి? సైతానికి. పరలోకంలో తీరలేదు, భూలోకంలో తీరలేదు. వాడి కోరిక ఎప్పుడు తీరుద్దంటే మహాశ్రమల కాలంలో తీరుద్ది. అది కూడా ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ప్రజల చేత వాడు పూజింపబడతాడు. అందరూ నమస్కారం చేస్తున్నారని వ్రాయబడింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భూలోకంలో వాడికి నమస్కారం చేస్తున్నారు. రైట్. ఇది మరి అంత్యక్రీస్తుని పూజించడం. ఎప్పుడైతే ఇలా పూజించడం మొదలుపెట్టాడో వాడి నోట్లో నుంచి గర్వపు మాటలు వస్తున్నాయంట. ఏ మాటలు వస్తున్నాయి? గర్వపు. అసలే గర్విష్ఠుడు వాడు. 5వ వచనం, డంబపు మాటలను దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడింది. 6వ వచనం, దేవుణ్ణి దూషించుటకు, ఆయన నామాన్ని, ఆయన గుడారాన్ని, పరలోక నివాసులను దూషించుటకు తన నోరు తెరిచింది. ఎంత గర్వం చూసారా! ప్రజలందరూ దాన్ని పొగట్టం మొదలుపెట్టేసరికి పూజించడం, దేవుణ్ణే దూషించడానికి వీడి నోరు తెరిచాడు. అంత్యక్రీస్తు నోరు దూషించే నోరు. ఎవరెవరిని? దేవుణ్ణి, దేవాలయాన్ని, దేవుని ప్రజలని దూషించడానికి వాడు నోరు తెరుస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దూషణ మాటలు మన నోట నుండి రాకూడదు. ఏ మాటలు? దూషణ మాటలు. నీ నోటి నుంచి దూషణ మాటలు వస్తుంటే నీవు యేసుక్రీస్తు శిష్యురాలు కాదు, అంత్యక్రీస్తు శిష్యుడవే. మళ్ళీ చెప్పనా ఈ మాట? నోట్లో నుంచి దూషణ మాటలు రాకూడదు. ఏ వ్యక్తిని దూషించవద్దు, దేవుణ్ణి కూడా దూషించవద్దు. నువ్వెవరైనా దూషిస్తా ఉన్నావంటే నువ్వు క్రీస్తు శిష్యులవు కాదు. మరి ఎవరు శిష్యులవు? అంత్యక్రీస్తు శిష్యులు. ఎందుకని? దూషించే స్వభావం ఎవరిది? అంత్యక్రీస్తుది. అందుకనే మన నోట్లో నుండి ప్రజలని ఆశీర్వదించాలే కానీ శాపవచనాలు ఎన్నడూ కూడా మన నోటి నుంచి రాకూడదు, రాకూడదు, రాకూడదు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఈ పాఠం. సరే, మంచిది. 5వది చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. 4వది హిస్ ఆరోగెన్స్. ఇప్పుడు దాకా అతని ఆరాధన గురించి చూసాం కదా, మొత్తం 3 చూసాం. అతని రూపము 2వది, అతని అధికారం 3వది, అతను పూజింపబట్టు 4వది అతని గర్వం. రాసుకోండి, అతని యొక్క
గర్వం. 5-6 వచనాలు ఇప్పుడు చదువుకున్నాం మనం. అదే దంపపు మాటలు దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడును. 6వ వచనం దేవుని దూషించడానికి, ఆయన నామాన్ని, ఆయన గుడారాన్ని, పరలోక నివాసులను దూషించడానికి తన నోరు తెరిచింది. గర్వం వచ్చేసింది ప్రజలు పూజించగానే. ఎవరైనా మంచిగా మాట్లాడితే కొంతమంది గర్వం వచ్చేసింది. అందరూ నన్ను మంచిగా చూసుకుంటున్నారు, ఇంకా నాకు తిరగలేదు అనుకుంటారు అనమాట. ఈ మనుషులు శాశ్వత కాలం నిన్ను పూజించరు. ఈ మనుషుల ప్రేమ ఏమైపోతా ఉంటది, మారిపోతా ఉంటది. పాటలో విన్నాం కదా, మనుషుల ప్రేమంతా మారిపోవును, నీ ప్రేమ ఒక్కటే మారదయ్యా. నిన్ను ప్రేమించే మనుషులను చూసి నువ్వు గర్వపడుతున్నావేమో, ఆ మనుషుల ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. గర్వం అనేది సైతాను స్వభావం. ఎవరి స్వభావం అది? సైతాను స్వభావం. విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. అంత్యక్రీస్తు స్వభావం గర్వం, క్రీస్తు స్వభావం వినయం. రాసుకోండి, ఇద్దరు తేడా. అంత్యక్రీస్తు స్వభావం ఏంటి? గర్వం. క్రీస్తు స్వభావం ఏంటి? వినయం. నువ్వు గర్వపు మాటలు నీ నోట్లో నుంచి వస్తూ ఉంటే, నువ్వు గర్వంతో మాట్లాడుతూ ఉంటే, దంపపు మాటలు, దూషణ మాటలు నీ నోట్లో నుంచి వస్తూ ఉంటే, యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. యు ఆర్ నాట్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిష్యుడిగా, శిష్యురాలుగా నువ్వు ఉండాలంటే క్రీస్తు లాంటి వినయ మనస్సు నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు దేవుని స్వరూపం గలవాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఈ సైతాన్ గాడు 2-3 వాడిని పూజించగానే ఇంకేముంది, నన్ను మించిన వాడు లేడని దేవుణ్ణి దూషించడం, దంభపు మాటలు మాట్లాడటం, దేవుని ప్రజల్ని దూషించడం ప్రారంభించాడు. కనుక గర్వం, అహంకారం అనేది దేవుని బిడ్డలమైన మనకి తగదు. ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీ నోట్లో నుంచి గర్వపు మాటలు ఏమైనా వస్తున్నాయా, దంభపు మాటలు వస్తున్నాయా? అలాంటివి వస్తే నీవు క్రీస్తు శిష్యుడవు కాదు. మరి ఎవరు శిష్యుడవు? అంత్యక్రీస్తు యొక్క శిష్యుడు. చివరిది ఏంటంటే హిజ్ వార్, అతడు ప్రకటించిన యుద్ధం, అతడు చేసినటువంటి యుద్ధం. హిజ్ వార్, అతడు చేసినటువంటి యుద్ధం. చూడండి, అతని యుద్ధం చూద్దాం. 7వ వచనం చదవండి. 7వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి, వారిని జయించడానికి దానికి అధికారము. అబ్బా, యుద్ధం ఎవరితోనంట? పరిశుద్ధులతో. ఏనండి, అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటో చెప్పనా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఈ అంత్యక్రీస్తుకు నమస్కారం చేస్తూ ఉంటే కొంతమంది నమస్కారం చేయట్లేదు. హల్లెలూయా. వాళ్ళెవరంటే మహాశ్రమల కాలంలో రక్షింపబడిన దేవుని ప్రజలు. వీళ్ళేమంటున్నారు తెలుసా? మేము యేసుక్రీస్తునే పూజిస్తాం, అంత్యక్రీస్తుకి నమస్కారం చేయాలి అంటే మరి వాడి కోపం రాదా? ఎవరికి? అంత్యక్రీస్తుకి. వాడు కోపంతో ఊగిపోయి పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి దిగొచ్చాడు. వాడు చేసే యుద్ధం ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు వాడే ఘోరమైనడు, భయంకరమైనడు చదివాం మనం దానియేలు గ్రంథంలో. ఇక ఈ అంత్యక్రీస్తుని ఆరాధించినటువంటి విశ్వాసులు ఉన్నారు. వీళ్ళు ఏ విశ్వాసులు? భూమి మీద సంఘం కాదు, మనం ఇక్కడ ఉండడం. అసలు మనం ఎక్కడ ఉంటాం ఆ సమయంలో? పరలోక రాజ్యంలో ఏడేండ్ల పెండ్లి విందులో ఉంటాం మనం. మహాశ్రమల కాలంలో రక్షింపబడినటువంటి ఆ విశ్వాసులతో వాడు యుద్ధం చేస్తూ ఉంటే అది ఎంత ఘోరంగా ఉంటుందంటే చాలా ఘోరంగా హింసిస్తాడు వాళ్ళని. చాలా మంది హత్సాక్షులు అయిపోతారు, చనిపోతారు, ప్రాణాల చేత ప్రాణం అర్పిస్తారు, కొంతమంది సరసాల పాలవుతారు. చూడండి, ఆ వర్ణం రాశాడు 8వ వచనం. భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు. జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు నమస్కారం చేస్తారు, పేరు ఉన్న వాళ్ళు నమస్కారం చెయ్యరు. 10వ వచనం. ఎవడైనా చెరపట్టబడాలనుంటే చెరలోకి పోతాడు, ఖడ్గము చేత చంపబడాలనుంటే ఏమైపోతాడు? ఖడ్గము చేత ఏమైపోతాడు? చంపబడతాడు. ఇది యాక్చువల్గా ఇది సామెత, ప్రావెర్బ్. ఇంగ్లీష్ బైబిల్లో సామెత లాగానే రాశాడు, తెలుగులో మామూలు ప్రింటే ఉంది. ఇంగ్లీష్ బైబిల్ చూడండి, తెలుసా ఎట్లా ఉంది ఈ లైన్? చూసావా? 10వ వచనం. ఆ ప్రింటింగ్ కూడా చాలా తేడా ఉంది. ఇది ప్రావెర్బ్, ఇది ఒక సామెత. ఈ సామెత పాత నిబంధన కాలం నుండే ఉంది.
రాసుకోండి. ఈ సామెత బైబిల్లో ఎక్కడెక్కడుందో రిఫరెన్స్ చెప్తాను, త్వరగా రాసుకోండి. ఇర్మియా 15:2, ఇర్మియా 43:11, ఇర్మియా 15:2, ఇర్మియా 43:11. ఇది ఒక సామెత. ఏంటి సామెత? చెరపట్టబడాలని రాస్తున్నవాడు చెరపట్టబడతాడు, కత్తి చేత చంపబడాలని రాస్తున్నవాడు కత్తి చేత చంపబడతాడు. ఈ సామెతని వీడు అంత్యక్రీస్తు పరిశుద్ధులకు అప్లై చేశాడు అన్నమాట. నాకు నమస్కారం చేయని వారులారా, మిమ్మల్ని నేను చెరసాల్లో వేస్తా, కొంతమందిని కత్తి చేత చంపుతా. దేవుని ప్రజలు అంత్యక్రీస్తు పరిపాలనలో ఎన్ని ఘోరమైన హింసలు పడతారో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఆ దినాల్లో దేవుని ప్రజలు ఎలా హింసింపబడుతున్నారో అంతకంటే ఘోరంగా ఆ దినాల్లో ప్రజలు హింసింపబడతారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులున్నారు. ఆ వీరుల్లో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారో చూడండి. 34వ వచనం, 11:34. అగ్ని బలమును చల్లార్చిరి, అంటే దేవుని ప్రజలు ఎక్కడ వేయబడ్డారు? మంటల్లో వేయబడ్డారు. నీతి కార్యాలు జరిగించిరి. 33. వాగ్దానాలు పొందారు. సింహముల నోళ్లను మూసిరి, సింహాలకు ఆహారముగా వేయబడ్డారు. 36. తిరస్కరింపబడ్డారు. కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదు అనుభవించారు. 37వ వచనం. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. బతికున్న మనిషిని పడుకోబెట్టి ఒక మొద్దుని రంపంతో కోసినట్టుగా పరిశుద్ధుల్ని అటొక సైతాన్ ఇటొక సైతాన్ కూర్చొని ఏం చేస్తారంటే రంపంతో. మీరు ఆలోచించండి ఎంత ఘోరమైనటువంటి శ్రమ. రంపాలతో కోయబడి, శోధించబడి, ఖడ్గముతో చంపబడి. 38వ వచనం. గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని, అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధుల్ని ఏం చేస్తారంటే గొర్రెని చంపి చర్మం ఒలుస్తారు కదా, ఆ చర్మం లోపల పెట్టి బతికుండగానే కుట్టేస్తారన్నమాట. అంటే ఈ మనిషిని బాగా వంచేసి గొర్రె చర్మంలో కుట్టేస్తారు, కుట్టేసి ఎండలో పడేస్తారు. అప్పుడు గొర్రె చర్మం ఏమైపోద్ది? ఏం కదా, దగ్గరకు వస్తూ ఉంటుంది. అంటే లోపల ఉన్న మనిషి ఎముకలు విరిగిపోయి చచ్చిపోతాడు. ఘోరమైనటువంటి బాధ. ఇటువంటి శ్రమలు హెబ్రీ పత్రిక రాసినటువంటి దినాల్లో ఎంతో మంది అనుభవించారు. ఇంతకంటే ఘోరమైనటువంటి శ్రమలు అంత్యక్రీస్తు పాలనలో పరిశుద్ధులు అనుభవించబోతున్నారు. చివరిలో ఒక మాట రాశాడు 10వ వచనంలో. రండి మళ్ళీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఈ విషయంలో లాస్ట్ లైన్ చదువుతున్నాను, చూస్తున్నారా? ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము కనబడును. పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడు. అండర్లైన్ చేసుకోండి. అంటే ఇన్ని హింసలు వచ్చినా కానీ దేవుని ప్రజలు ఓర్చుకున్నారు. రెండవది విశ్వసనీయత. అది విశ్వాసం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ఫుల్నెస్ అనే పదం రాసుకోండి. అది విశ్వాసం కాదు, విశ్వసనీయత. అంటే నమ్మకత్వము. మేము చావనైనా చస్తాం కానీ నీ బొమ్మకు మేము మొక్కము, ఈ మృగానికి మొక్కమని తీర్మానం చేసుకొని వాళ్ళు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వసనీయంగా ఉన్నారు, నమ్మదగిన వారుగా ఉన్నారు, ఓర్పు మనుషులుగా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు నాకు కావాల్సింది ఏంటంటే శ్రమలలో ఓర్పు కావాలి, నమ్మకత్వం కావాలి. రాసుకోండి, ఏం కావాలి మనకి? ఓర్పు, నమ్మకత్వం. ఆ మహాశ్రమల కాలంలో పరిశుద్ధులు రంపాలతో పోయబడిన, రాళ్లతో కొట్టబడిన, ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ వారు దేవుని నామాన్ని మాత్రం విసర్జించలేదు. దేవుని నామాన్ని విసర్జించలేదు. ఆడమ్ బెన్నీ గారు ఈ వచనం మీద ఒక అద్భుతమైన పాట రాశారు. ఒకసారి లేచి నిలబడండి, ఈ చరణం పాడి మళ్ళీ కూర్చుందాం మనం. పాఠ్య పుస్తకాలు తీసుకొని లేచి నిలబడండి. 333వ పాటలో దేవుని కొరకు దేన్నైనా త్యాగం చేస్తా, ప్రాణమైనా వదులుకుంటానని ఆయన తన విశ్వాసాన్ని ఈ వచనంలో ప్రకటించాడు. 333వ పాట 2వ వచనం పాడుతున్నా. లోకములోన నిందలు నాపై
రాళ్ళైన రంపావైపోయిన లోకములోన నిందలు నాపై రాళ్ళైన రంపావైపోయిన రాజులైనా అధిపతులైనా ఉన్నవైనా రాజులైనా రాజులైనా అధిపతులైనా ఉన్నవైనా రాజులైనా నీరు ప్రేమ నుండి ఏలియల పాపవయ్యా నీదు ప్రేమ నుండి ఏలియల పాపవయ్యా ఏలియల పాపవయ్యా ఏసయ్యా 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 లోకములో ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఏమంటున్నాడు? లోకములో నిందలు నాపై రాళ్ళై రువ్వినా రంపాలై. ఎవరన్నా మీ గురించి చెడు మాటలు చెప్పుకుంటున్నారంటే నువ్వు వెలువెళ్ళాడుకోవద్దు. అమ్మో అమ్మో నా గురించి చెప్పండి చెప్పుకుంటే చెప్పుకోలేదు. నీకేమైంది? నువ్వు దేవుని బిడ్డవి. దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఈ బెల్లంపల్లి పట్టణం అంతా నిన్ను నిందలు వేసినా అవమానాలు వేసినా నువ్వు భయపడవచ్చు. బయటలో హల్లెలూయా. ఓర్చుకోవాలి, విశ్వాసం ఉంచాలి, విశ్వసనీయత అనేది మనం కలిగి ఉండాలి. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో సాగిపోతానని భక్తుడి పాట రాస్తున్నాడు. ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే జీవించేదా. ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే జీవించేదా. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా శ్రమలు వస్తే శోధనలు అమ్మో మేము చేయలేదు సేవ చేయలేదు. అబ్బో ఈ క్రైస్తవ జీవితం మా వల్ల కాదు, బైబిల్ ఇచ్చేస్తాను ఎవరికైనా. ఇది ఎవరు ఇచ్చారో వాళ్ళకే ఇస్తాం. ఈ దేవుడు నమ్ముకున్న నాన్నకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఈ దేవుని సేవలో మేము సాగలేం, మేము చేయలేము, మేము సేవ చేయలేము. అప్పుడు ఇన్ని సేవలు అయితే మేము చేయలేము. చర్చికెళ్తే ఇన్ని కష్టాలు వస్తున్నాయా? మా వల్ల కాదు, వదిలేస్తాం. దేవుడు వదిలేస్తావా దేవుడిని? మహాశ్రమల కాలంలో పరిశుద్ధుల ఓర్పును మనం చూడవచ్చు, పరిశుద్ధుల విశ్వాసాన్ని మనం చూడవచ్చు. ఏమంటాడు తెలుసా? ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలు సాగేదనయ్యా. ఎప్పుడు దాకంట? ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలు సాగేదనయ్యా, సేవలు సాగేదనయ్యా.
ఆదం బెని దత్తంపేట ఆయన రాత్రి ఈ పాట నిజంగా పాడగలమా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని కొరకు బ్రతుకుతా, దేవుని సేవ చేస్తా, సత్తే దేవుని కొరకు వస్తా, బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతా అని ఆ మహాశ్రమల కాలంలో పరిశుద్ధులు తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలు ఉంటున్నటువంటి సహోదరి సహోదరులు, నీ విశ్వాసమే నీ ఓర్పంతో నువ్వు పరీక్షించు. చిన్న నిందలు రాగానే, చిన్న అవమానాలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే దేవుళ్ళు వదిలేద్దాం అనుకుంటున్నాను, ఆ సత్యం మానేద్దాం అనుకుంటాను. అబ్బాయి చర్చకెళ్ళి కాదు నీకు అంతా మానేద్దాం అనుకుంటున్నాను. దేవునికి దూరం అవుదాం అనుకుంటున్నావా? ఈ పరిచయం చేయడం నా వల్ల కాదు, దీనికి గుడ్ బై చెప్దాం అనుకుంటున్నాను. మహాశ్రమల కాలంలో పరిశుద్ధులు ప్రాణాలైనా కారపడడానికి సిద్ధపడ్డారు, కానీ ఆ మృగముకు నమస్కారం మాత్రం వాళ్ళు. ఇది అంత్యక్రీస్తు గురించినటువంటి వివరణ. 5 విషయాలు చూద్దాం. చెప్పండి. 1, అతని రూపం. 2, అతని అథారిటీ, అధికారం. 3, ఏంటది నాకు అర్థం కావట్లా. అతడు పూజింపబడుట. తర్వాత అతని గర్వం. చివరిది అతని యొక్క ఎవరితోటి? పరిశుద్ధులతో. సాతానుడు ఈరోజు నీతో యుద్ధం చేస్తున్నాడు. నువ్వు అనుభవించే శ్రమలు, శోధనలు ఎవరు పంపుతున్నారు అనుకున్నావు? సైతానే పంపుతున్నాడు. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు మనుషుల మూలంగా వస్తున్నాయి నాకు శ్రమలు అనుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, మనుషుల మూలంగా కాదు, మనుషులను ప్రేరేపిస్తున్న సైతాను మూలంగా నువ్వు శోధింపబడుతున్నావు. నువ్వు నిలుస్తావా, పారిపోతావా? దేవుని కొరకు నిలబడతావా లేదా అని దేవుడు పరీక్షిస్తుంటే సైతాన్ని శోధి. చివరిగా 2వ భాగం చెప్పి నేను ముగిస్తాను. 2వ భాగంలో 2వ మృగం ఏంటంటే అబద్ధ ప్రవక్త. ఎవరు 2వ మృగం? ఎవరు? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త గురించి ఈరోజు మనం 3 విషయాలు ధ్యానించబోతున్నాం. అంత్యక్రీస్తు గురించి 5, అబద్ధ ప్రవక్త గురించి ఎన్ని? 3. 10 నిమిషాలు ఎక్కువ సమయం కాబోతుంది. అందుకే మిమ్మల్ని మధ్యలో లేచి నిలబెట్టారు, చాలాసేపు చూస్తున్నారని. దానికి మీరు సహకరించాలని మనం చేస్తున్నాం. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్త. రాసుకోండి. 1, దిస్ పిక్చర్, అతని రూపము. అబద్ధ ప్రవక్త యొక్క రూపం. 11వ వచనం. 2, హిస్ పవర్, అతనికి ఇవ్వబడిన అధికారము. అతనికి ఇవ్వబడిన అధికారం. 12 నుంచి 14 వచనాలు. 3, హిస్ ప్రోగ్రామ్, అతని కార్యకలాపాలు. అతని యొక్క కార్యకలాపాలు. చెప్పండి. ఈ 3 చెప్పి నేను ముగించేస్తా, క్లుప్తంగా చెప్పేస్తా. ఇది యాక్చువల్గా ఈ 3 కూడా 1 గంట ప్రసంగం. సమయాభావం వల్ల నేను ఒక 10-15 నిమిషాల్లో దీన్ని ముగించబోతున్నా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 1వ భాగంలో అంత్యక్రీస్తు అయితే 2వ భాగంలో ఎవరు? అబద్ధ ప్రవక్త. ఇతడు భూమి మీద నుండి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి మీద. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడు తెలుసా? వీళ్ళిద్దరిని 2 భాగాలుగా విభజించాడు. అంత్యక్రీస్తు రాజకీయ నాయకుడు. రాసుకోండి. అంత్యక్రీస్తు ఏ నాయకుడు? రాజకీయ నాయకుడు. అబద్ధ ప్రవక్త మత నాయకుడు, రిలీజియస్ లీడర్. వాడేమో రాజకీయ నాయకుడు, వీడేమో మత నాయకుడు. అంటే అంత్యక్రీస్తు యొక్క మతాన్ని అభివృద్ధి చేసేవాడు అన్నమాట. ఇతని రూపం ఎలా ఉందో మనం చూద్దాం. 13వ అధ్యాయం 11వ వచనం. భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి రావడం చూశాను. గొర్రె పిల్ల వంటి కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. తేడాలు చూద్దాం. అంత్యక్రీస్తుకి ఎన్ని కొమ్ములు? 7. మరి పరీక్షల్లో మార్కులు ఎట్లా వస్తుంది? మరి అంత్యక్రీస్తుకి 10 కొమ్ములు. అబద్ధ ప్రవక్తకి ఎన్ని కొమ్ములు? 2. అంత్యక్రీస్తు రూపం ఏంటి? చిరుతపులి.
అబద్ధ ప్రవక్త రూపము గొర్రె పిల్ల. ఏంటిది? గొర్రె పిల్ల. ఇందాక చెప్పిన అంత్యక్రీస్తు అంటే 2 అర్థాలు ఉన్నాయి. క్రీస్తు వ్యతిరేకి, రెండవది క్రీస్తు యొక్క నకిలీ రూపం. యేసుక్రీస్తు లోక పాపాలు మోసుకెళ్లే గొర్రె పిల్లలాగుంటే వీడు కూడా గొర్రె పిల్లలాగే ఉంటాడు. అంటే చూడటానికి అచ్చం క్రీస్తులాగే ఉంటాడు, యేసుక్రీస్తులాగే కనబడతాడు అందరికీ. గొర్రె పిల్లకి 2 కొమ్ములు. అంటే పైకి మంచివాడులా కనబడతాడు, కానీ మంచివాడు మాత్రం కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి రిఫరెన్స్. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అందరూ తీయాలి. ఈ అబద్ధ ప్రవక్త గురించి ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవచించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. అండర్లైన్ చేసుకోవాలా. ఏ ప్రవక్త అంట? వారు గొర్రె చర్మములు వేసుకుని మీ ఎద్దుకు వస్తారు, కానీ వారు గొర్రెలు కాదు, లోపల క్రూరమైన తోడేలు. చూడటానికి అబద్ధ ప్రవక్త క్రీస్తు లాగా ఉంటాడు, కానీ క్రీస్తు మాత్రం. అబద్ధ ప్రవక్త త్రిత్వంలో ఎన్నో రూపం? 3వ రూపం. దైవికమైన త్రిత్వంలో ఎవరికి కౌంటర్ఫీట్ నకిలీగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. వినండి జాగ్రత్తగా. అంత్యక్రీస్తు అతనికి ఇవ్వబడినటువంటి అధికారం, అతని రూపం ఎలా ఉందో మనం చూసాం. రూపం ఏంటంట? 2 కొమ్ములు. ఎలా ఉంటాడు? గొర్రె పిల్లలాగా ఉంటాడు. నెక్స్ట్ నెంబర్ 2, అతనికి ఇవ్వబడిన అధికారం చూడండి 12వ వచనంలో ఉంది. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమిలో దానిలో నివసించు వారు నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఆ మాట రాసుకోండి. వీడి పనేంటో తెలుసా? ఆ అంత్యక్రీస్తే దేవుడు అని ప్రజలందరిని ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలని క్రీస్తుని ఆరాధించడానికి ప్రేరేపిస్తా ఉంటే, అబద్ధ ప్రవక్త ప్రజలని అంత్యక్రీస్తుని ఆరాధించడానికి ఏం చేస్తూ ఉంటాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు, బలవంతం చేస్తూ ఉంటాడు. వాడి పవర్ ఏంటో చూడండి 13వ వచనం. పవర్ అన్న దగ్గర ఈ వచనం రాసుకోండి. ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప గొప్ప సూచనలు అది చేయుచున్నది. అంటే ఆకాశం నుంచి నిప్పులు కురిపించిందంట. బైబిల్లో ఏలియా వర్షం, అగ్ని వర్షం కురిపించాడు. ఇంకెవరు కురిపించారు? ప్రకటన గ్రంథంలో 2 సాక్షులు. ఆకాశం ఏం కురిపిస్తారు? అగ్ని కురిపిస్తాడు. వీడు కూడా ఆకాశం అగ్ని కురిపించగానే ప్రజలందరూ అదిరిపోయి ఇతడు నిజమైన ప్రవక్తే, ఏలియా లాంటి ప్రవక్త ఇతడే అనుకుంటారు. 2 సాక్షులు లాంటి ప్రవక్త ఇతడే అనుకుని ప్రజలందరూ కూడా ఆకర్షింపబడతారు. ఒకటి బలవంతం చేస్తాడు ప్రజలు ఆరాధించాలని, రెండవది సూచనలు కూడా చేస్తాడు. సూచనలు చేస్తాడు. చూడండి 14వ వచనం. కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ. అండర్లైన్ చేసుకోండి. ఏంటది? ప్రతిమ అంటే ఏంటి? ప్రతిమ హాస్పిటల్. ప్రతిమ అంటే ఏంటి? క్రూర మృగానికంట ఒక బొమ్మ తయారు చేస్తాడంట. ఏం తయారు చేపిస్తాడు? బొమ్మ. అంటే ఆ అంత్యక్రీస్తు లాంటి బొమ్మ ఒకటి తయారు చేస్తాడు వీడే అబద్ధ ప్రవక్త. వీడు ఎవడంటే అంత్యక్రీస్తుకి అనుచరుడు, ఫాలోయర్. యాక్చువల్గా ఈ ప్రసంగానికి హెడ్డింగ్ చెప్పడం మర్చిపోయినట్టున్నా కదా. ఈ ప్రసంగం హెడ్డింగ్ రాసుకోండి. ద పీస్ అండ్ హిజ్ ప్రాఫిట్. క్రూర మృగము అతని ప్రవక్త. హెడ్డింగ్ అది. ఏంటి? క్రూర మృగము అతని యొక్క ప్రవక్త. అంటే అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అని. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. వీడి పని ఏంటంటే ప్రజలందరూ కూడా అంత్యక్రీస్తుని ఆరాధించినట్లుగా ఒక బొమ్మ తయారు చేస్తాడు, ప్రతిమ.
ప్రతిమను తయారు చేస్తాడు. కత్తి తెప్పతిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలనని భూనివాసులతో చెప్పుచూ ఆ మృగం ఎదుట చేయుటకు తనకు ఇయ్యబడిన సూచనల వలన భూనివాసుల్ని మోసపుచ్చుచున్నది. ఆ మాట రాసుకోండి. అందరిని ఏం చేస్తుందంట? మోసం చేస్తా ఉంటాడు. ఇవన్నీ వరుసగా చెప్తా. ఒకటి, అంత్యక్రీస్తుని పూజించాలని బలవంతం చేస్తాడు. ఓకే. 2, అంత్యక్రీస్తుని పూజించేలాగా మోసం చేస్తాడు. ఈ మోసం చేయడానికి ఏం వాడుకుంటాడు? కొన్ని సూచక్రియలు చేస్తాడు. ప్రజలందరూ అంత్యక్రీస్తు యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలని వాడు ప్రయాసపడతాడు. 15వ వచనం చూడండి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, చూసారా, బొమ్మ చేత మాట్లాడుతాడంట. ఇది కూడా ఒక సూచక్రియ. అక్కడ బొమ్మ నిలబెడతాడు. ఆ బొమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేస్తాడు. ఎవడైతే దండం పెట్టలేదో ఈ బొమ్మకి హతం చేస్తాడు. హతం చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను. ఈ అబద్ధ ప్రవక్త సూచనలు ఏంటంటే, 1, ఆకాశ అగ్ని కురిపిస్తాడు. 2వ సూచన, ప్రతిమను తయారు చేసి ప్రతిమ చేత మాట్లాడిస్తాడు. అందరూ అట్రాక్ట్ అయిపోతారు కదా. సైంటిస్టులకు అర్థం కాదు. సైంటిస్టులు ఆశ్చర్యపోతారు, బొమ్మ మాట్లాడుతుందండి. అప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం, ఫలానా దేవత బొమ్మ నీరు కాల్చిందను, పాలు తాగిందను. చూడ అందరు అట్రాక్షన్. పేపర్లో, టీవీలో బొమ్మ పాలు తాగుతుంది, లేకపోతే బొమ్మ నుంచి కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. కానీ ఈ అబద్ధ ప్రవక్త బొమ్మ మాట్లాడేలా చేస్తాడు. బొమ్మకి జీవం పోస్తాడు. ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. అట్రాక్ట్ అయ్యి ఈ బొమ్మే దేవుడని పూజిస్తారు. ఈ బొమ్మను తీసుకొచ్చి దేవాలయంలో పెడతాడు. ఏ దేవాలయం? యెరూషలేము దేవాలయంలో. అది 2వ దశలోనిక పత్రికలో మనం చూసాం. ఆ పాప పురుషుడు దేవాలయంలో తిష్ట వేసుకొని కూర్చుంటాడని పౌలు ముందుగానే ప్రవచించాడు. చివరిది ఈ ప్రోగ్రామ్, అతడు చేసేటువంటి కార్యకలాపాలు. ఏం చేస్తాడు చూడండి. 16వ వచనం. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ కుడి చేతి మీద నొసటి ఎందైనా ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనా దాని సంఖ్య అయినా గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవనికి అధికారం లేకుండాన్నట్లు అది వారిని బలవంతము చేయించింది. 2వ రకమైన బలవంతం. 1, పూజించాలని బలవంతం చేస్తుంది. 2వ బలవంతం ఏంటంటే ముద్ర వేసుకోవాలని బలవంతం చేస్తుంది. చూడండి, ఎక్కడంటే కుడి చేతి మీదైనా ముద్ర వేసుకోవాలి, లేకపోతే నొసల మీదైనా ముద్ర వేసుకోవాలి. ఈ ముద్ర ఏంటి? మృగము యొక్క పేరు లేదా సంఖ్య. పేరన్నా రాసుకో, నంబర్ అన్నా వేసుకో. ఏమిటా నెంబర్? చివరిలో ఉంది చూడండి. 18వ వచనం. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపనేమో, అది ఒక మనుష్యుని సంఖ్యయే, అది దేవుడిది కాదు. ఎవరి సంఖ్య అంటే అది? జ్ఞానం ఉన్నవాడు ఎవడు వేసుకోడు. మనిషిని ఎన్నో రోజులు చేశాడు దేవుడు, తెలీదా? 6వ దినాన్ని ఎవరిని చేశాడు? అందుకని 6 అసంపూర్ణమైన సంఖ్య, 7 సంపూర్ణమైన సంఖ్య. ఆ సంఖ్య 666. మృగం పేరు అంత్యక్రీస్తు అని ఇక్కడ రాసుకో, లేకపోతే నొసలం ఏదైనా రాసుకో. పేరు రాసుకోవడం ఇష్టం లేదా? నంబర్ అయినా రాసుకో. నంబర్ ఎంత? 666 అనమాట. 666. ఎవరికైతే ఈ ముద్ర ఉంటుందో వాడే అమ్మటం అన్నా చేయాలి, కొనడం అన్నా చేయాలి. ఇక్కడ చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. మీరు ఏదైనా కూరగాయలు అమ్మాలన్నా చేతి మీద కానీ నొసల మీద కానీ ఏ ముద్ర వేసుకోవాలి? 666. ఇప్పుడు కాదు, మహాశ్రమల కాలంలో మీరు మారు మనసు పొందితే మనం ఇక్కడ అసలు ఉండం. మనం ఎక్కడ ఉంటాం? పరలోకం. పొందకపోతే మాత్రం ఇక్కడే ఉంటాం. అమ్మటానికైనా నంబర్ వేసుకోవాలి, కొనటానికి పోయినా నంబర్ వేసుకోవాలి. ఈ అమ్మడం కొనడం అనేది ఎవరు చేయాలి అంటే ఆ 666 ముద్ర వేసుకున్న వాళ్ళే. నేను ముద్ర వేసుకోను అంటే నీకు తిండి లేదు. బియ్యం కూడా అమ్మరు, ఉప్పు అమ్మరు, గ్యాస్ అమ్మరు, ఏమి అమ్మరు. ఏది కూడా నీకు దొరకనే. ఈ విధంగా బలవంతం చేస్తాడనమాట. ఎవరు? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తా. 1 వరుసగా చెప్తున్నా.
క్రూర మృగాన్ని పూజించేలా బలవంతం చేస్తాడు. నెంబర్ 1 అది. ఎవరిని పూజించేలా? క్రూరమృగం అంటే ఎవరు? అంత్యక్రీస్తు. 2, క్రూర మృగమే దేవుడని ప్రజల్ని మోసం చేస్తాడు. క్రూర మృగమే దేవుడని ప్రజల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఈ మోసం చేయడానికి ఏం చేస్తాడు? కొన్ని సూచక్రియలు చేస్తాడు. 1, ఆకాశ నిప్పులు కురిపిస్తాడు. 2, బొమ్మ మాట్లాడేలా చేస్తాడు. 3, బొమ్మకు జీవం పోస్తాడు. ఈ అద్భుతాలు చూసి ప్రజలందరూ నిజమే కావాలనుకొని అందరూ కూడా ఆ బొమ్మని పూజలు చేస్తారు. 3వ పని ఏం చేస్తాడు తెలుసా? 666 ముద్ర వేసుకోమని ప్రజల్ని బలవంతం చేస్తారు. వేసుకోకపోతే నీకు తిండి తిహారా ఉండదు. ఇక ప్రజలు తిండి కోసం, పొట్ట తిప్పల కోసం ఆ పరలోకం ఎన్ని తర్వాత చూద్దాంరా బాబు, ప్రస్తుతానికి ఏం కావాలి? తిండి కావాలి కాబట్టి ముద్ర వేపించుకుంటారు. చేతి మీద అయినా లేకపోతే ఎక్కడైనా నొస్తుల మీద వేసుకుంటారు. కానీ ఒక మాట అంటున్నాడు 18వ వచనంలో, బుద్ధి గలవాడు ఎవడైనా ఆ మృగం యొక్క సంఖ్యను లెక్క పెట్టవయ్యా. బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా వేసుకోడు, జ్ఞానం ఉన్నవాడు. ఎందుకని? అది క్రూర మృగము, దేవుడు కాదు. దేవుడి యొక్క సంఖ్య ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 సంపూర్ణమైన సంఖ్య, 6 అసంపూర్ణమైన సంఖ్య. లోకమంతా 2 భాగాలు చేసేస్తారండి. 1, దేవుని చేత ముద్రించబడిన వారు. 2, అబద్ధ ప్రవక్త చేత ముద్రించబడిన వారు. దేవుని చేత ముద్రించబడ్డ వాళ్ళు ఎంతమంది? 1,44,000 మంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సైతాను చేత ముద్రించబడి. నేను ముద్ర వేసుకోనంటే కుదరదు. వేసుకుంటే దేవుడిదన్నా వేసుకోవాలి, లేకపోతే అంత్యక్రీస్తు ముద్ర అయినా వేసుకోవాలి. ముద్ర దేనికి గుర్తు అంటే, అంత్యక్రీస్తు అని నీ టాటూస్ వేయించుకుంటే, పేరు రాయించుకున్నావంటే ఇక నువ్వు ఎవరికి సంబంధివి? అంత్యక్రీస్తు సంబంధం. వాడికి ఏ సాగు వస్తే నీకు కూడా అదే సాగు వచ్చింది కదా. వాడిని నిప్పుల్లో పడేస్తారు. నాకు సమయం లేక చెప్పలేదు కానీ వీడు నిప్పులు కురిపిస్తాడు కానీ నిప్పుల పాలైపోతాడు. 19వ అధ్యాయంలో. అవునా? ఆకాశం నిప్పులు కురిపించాడు కానీ ఏం పాలయ్యాడు వాడు? నిప్పుల పాలయ్యాడు, మంటల్లో పడ్డాడు. అనేక మందిని చెరసాల్లో వేశాడు, వాడే చెరపట్టబడ్డాడు. అంత్యక్రీస్తు చాలా మందిని చెరసాల్లో వేశాడు, వాడు చెరపట్టబడ్డాడు. చాలా మందిని ఖడ్గం చేత చంపించాడు, వాడే క్రీస్తు చేత చంపబడతాడు. అబద్ధ ప్రవక్త అనేక మందిని నిప్పుల చేత నాశనం చేస్తాడు, వాడే నిప్పుల పాలైపోయి అగ్ని వర్షంలో వాడు మునిగిపోతాడు, నాశనం అయిపో. అంతిమ విజయం ప్రభు అయిన యేసుక్రీస్తుదే. హల్లెలూయా. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకునండి. ప్రభుని మనం స్తుతించుదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం సరి చేసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, లేవద్దు, అటు ఇటు తిరగద్దు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి ఏంటి? మహాశ్రమల కాలంలో ప్రాణమైన అర్పించారు కానీ ప్రభువును మాత్రం వదిలిపెట్టలేదు. చిన్న చిన్న నిందలు, అవమానాల కోసం భయపడుతున్నావా? ఇక మేము ప్రభువులో కొనసాగలేం అనుకుంటున్నావా? నీ జీవితంలో నువ్వు అనుభవించే నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ సైతానే తీసుకొస్తున్నాడు నిన్ను పడవేయాలని. నిన్ను దేవుడు తన సేవలో సాగిపోకుండా ఉండాలని, దేవుని సేవలో దేవుని బిడ్డగా సాగిపోకుండా ఉండాలని సైతాను వేస్తున్నటువంటి ఎత్తులు ఇవన్నీ ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ బిడ్డగా నేను సావనైనా కష్టాన్ని కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టున్నాయన. ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా నీతోనే ఉంటాను ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ మహాశ్రమల కాలంలో పరిశుద్ధుల వలె నాకు ఓర్పు దయచేయి, విశ్వాసం దయచేయి నాయన అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. నీ నొక్కటి మీద దేవుని ముద్ర ఉందా? నీవు దేవుని బిడ్డవేనా? నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే ఆప్షన్ ఇంకేమి లేదు, సైతాను బిడ్డవే, దానిలో అనుమానం లేదు. ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు మారు మనసు దయచేయి, నన్ను నీ బిడ్డగా చేసుకో. సైతాను ముద్ర వేసుకున్న వాళ్ళు, 666 ముద్ర వేసుకున్న వాళ్ళు అపవాదితో అంతమైపోతారు ఒకరోజు. ప్రభువా, సైతాను చేత పట్టబడిన స్థితిలో నువ్వు ఉంటే ఇప్పుడే విడుదలయ్యమని ప్రార్థన చేసుకో. చాలా మంది అద్భుతాలు చేసి మోసం చేస్తారు అబద్ధ ప్రవక్తలు లాంటి వాళ్ళు.
అద్భుతాలు చేసినంత మాత్రాన దేవుడు కాదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ఏ రూపమైన విగ్రహమైనా చేసుకోకూడదు అని. నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు నిన్ను ప్రేరేపించినా, అబద్ధ ప్రవక్తలు ప్రేరేపించినా ఏ విగ్రహాన్ని కూడా మనం పూజ చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ధ్యానించడానికి సహాయం చేశావు. ఎన్ని విషయాలు మాతో మాట్లాడావు నాయన. నిజంగా నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. నాయన, అంత్యక్రీస్తు యుద్ధము చేసినప్పుడు ఆ మహాశ్రమల కాలంలో విశ్వాసులు ఎంత ఓర్పుతో విశ్వసనీయతతో ఉంటారు. అటువంటి ఓర్పు సహనం మా అందరికీ దయచేయండి. చాలాసార్లు మేము ఓర్పును కోల్పోతున్నాము నాయన. మీ సేవలో ముందుకు సాగిపోలేమేమో అనుకుంటున్నాం. మీ సన్నిధిలో మీ బిడ్డలనుగా మేము నడవలేమేమో అనుకుంటున్నాం నాయన. ఎన్ని నిందలు, అవమానాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీ సేవలో ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయండి. మీ బిడ్డలుగా మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృప దయచేయండి. అబద్ధ ప్రవక్త ప్రేరేపించినప్పుడు అనేకులు విగ్రహారాధన చేశారు. మమ్మల్ని ఎవరు ప్రేరేపించినా ఏ విగ్రహాన్ని మేము పూజించకుండా మీ కొరకు నిలబడటానికి సహాయం చేయండి. కనికరించండి, కృప చూపండి. మా నుదుట మీద మీ ముద్ర వేయండి నాయన. ఇంకా ఎవరైనా ముద్రించబడకపోతే, ఎవరైనా ఇక్కడ మారు మనసు పొందకపోతే ఈ రోజే వారి హృదయాల్లో పశ్చాత్తాప హృదయం దయచేయండి. మీ బిడ్డలుగా వారిని మీరు మార్చుకోనండి. నీ ముద్రింపబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.